టు మై ఛానల్. సో చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారండి. కామెంట్ అనే కాదు, ఫ్రెండ్స్ అయితే చాలామంది మీ హౌస్ బాగుంటుంది హోమ్ టూర్ చేయండి అని చాలామంది అంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియో తీసే ముందు మీతో చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఇల్లు అయితే 3 monthsకో 1 yearకో 2 yearskో కంప్లీట్ చేస్తారు. కానీ మా ఇల్లు అయ్యేసరికి 8 years పట్టిందండి. సో మధ్యతరగతి వాళ్ళు వెంటనే చేసుకోలేం కదండి. కొంచెం అమౌంట్ దాచుకొని కొద్దిగా అప్పు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో మాకైతే ఇల్లు 8 సంవత్సరాలు పడిందండి. సో ఇల్లు చూద్దామండి. గేట్ ఉంది కదండి, గేట్ అయితే మా ఆయన ఓన్గా చేశారండి. సో మా ఆయనదైతే ఈ ఫీల్డ్ కాదు, ఈ వర్క్ కాదు తంది, కానీ మా ఇంటి కోసం ఓన్గా గేట్ ఐరన్ తీసుకొని గేట్ చేశారు. ఇంకా చాలా ఎలాగే తను ఓన్గా చేశారు. మాకున్న బడ్జెట్లో అలా కొద్ది షేర్ చేసుకుంటూ వెళ్ళామండి. సో లోపలికి వెళ్ళినారండి. ఈ డోర్ టేక్ డోర్ అది ఏం కాదండి, ప్లేవుడ్ డోర్ నార్మల్దే. కాకపోతే వాటర్ అది తడకపోతే చాలా రోజులు ఉంటుందనే నమ్మకంతో తక్కువే 3000 ఎంతో అనుకుంటా అప్పుల్లో. ఇది ప్లేవుడ్ డోరే, టేక్ది చేయించింది అయితే ఏం కాదు. సో ఇది మా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ రాగానే స్టార్టింగ్ మాది కిచెన్ అండి. సో కిచెన్లో మేమైతే కబోర్డ్స్ కూడా ఏం చేయించలేదు, ఓన్లీ స్టవ్ పాలకి ఒకటే వేయించి వదిలేస్తాం. తర్వాత ప్లేవుడ్ చెక్కలు చేయించామండి. ప్లేవుడ్ చెక్క కూడా ఈ సన్మేక్ కాదండి, మా ఆయన ఆన్లైన్లో స్టిక్కర్ బుక్ చేసి స్టిక్కరింగ్ చేశారు. వీటిలన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ గాజు ఐటమ్స్ పెడతాను. ఇవన్నీ కబోర్డు పెద్దవి అంటే కారం, చింతపండు అలా ఏమైనా ఉంటే పైన పెడతాను. ఇక్కడ స్టవ్, ఇది ఇండక్షన్ స్టవ్. సో ఇది కిచెను. ఇవి కూడా అన్నీ ఒకేలా ఉండాలని ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నవేనండి. సో ఇక్కడ ఇంకా స్టవ్ దగ్గర ఇంకేముంది సో ఇవి అల్యూమినియం డోర్లు పెట్టించారండి. ఇలా సైడ్ గ్లాసు అంటే మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉండాలంటే ఇప్పుడు చాలామంది ఇవే చేయించుకుంటున్నారు. ఇవి ఇలా సైడ్ గ్లాసు. ఈ ఐరన్ డ్రిల్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా మా ఆయనే చేశారు. సో ప్రతిదీ మా కిటికీకి సంబంధించి స్టిక్కరింగ్ కూడా మా ఆయనే చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాది సెన్సార్ పెట్టారండి. ఇది ఆన్లైనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఇంట్లోకి వచ్చాకే సెన్సార్ తీసుకున్నారండి. దీనికి రిమోట్ ఆపరేటింగ్ ఉంది. పైన సీలింగ్ లైట్లు, ఫ్యాన్ చూసారా, రిమోట్తోనే ఆపరేటింగ్ చేస్తున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే లైట్లు కూడా, సీలింగ్ లైట్లు కూడా. ప్రతి రూమ్లో సెన్సార్ ఉంటుందండి, ప్రతి రూమ్లో రిమోట్ ఆపరేటింగ్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా లేసి ఆపుకునేంత ఉండకుండా జస్ట్ ఇలా పడుకొని ఇలా ఆపేసుకోవచ్చు. ఇదండి. సో ఇక్కడ గిన్నెల స్టాండు, మళ్ళీ ఇది సామాన్లు తోముకోగానే వాటర్ అది పోయాక అప్పుడు స్టాండ్లో సర్దుతానండి. సో గిన్నెల స్టాండ్ ఇది అయిపోయాక ఫ్రిడ్జ్ అండి. ఇది డబల్ డోరు. సో ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో తీసుకున్న ఫ్రిడ్జేనండి. సో ఇది కూడా ఫ్రిడ్జ్ అయితే రీసెంట్గా తీసుకుని 3 years అవుతుందండి. సో ఇక్కడ వినాయకుడు, ఇది గృహప్రవేశానికి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇవి అయితే మా అబ్బాయి నా గిఫ్ట్ కొన్నాడు. సో ఇది ఫిష్ అక్వేరియం అండి. దీంట్లో చేపలు చాలాసార్లు వేస్తే చచ్చిపోతున్నాయి ఎందుకని బాధ అనిపించి చేపలు తాగడం మానేశారు. సో మా కిచెన్ అయితే ఇదండి. నెక్స్ట్ కిచెన్లోంచి ఇలా ఎంట్రన్స్ రాగానే బెడ్రూము. సో ఈ బెడ్రూము ఇది 6x6 మంచం, 6x6 మంచం. ఇది మా బెడ్రూమ్ అండి. 6x6 మంచం ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం. సో మేము ఇంట్లో దిగాకే ఆ ప్రాసెస్ కూడా చేసాం. అంటే రీసెంట్గా మా ఆయనతో పాటు నేను కూడా వర్క్ చేశానండి. సో జాబ్ చేశాను, రీసెంట్గా జాబ్ అయితే పోయింది. సో ఈ ఛానల్ వల్లైనా నాకు ఏదైనా యూజ్ ఉంటుందని ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాడ్ లైక్ ఏంటంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన 1 monthకి జాబ్ తీస్తారండి. అది బ్యాడో గుడ్డో కూడా తెలియదు నాకు. సో ఇది మంచం, కబోర్డ్ మంచం అండి. ఇలా సరుకులు వస్తాయి, పిల్లలు పెన్సిళ్ళు, పెన్నులు, స్కెచ్లు అవి పెట్టుకుంటారు. ఇక్కడ నేను ఏమైనా రేషన్ కిరాణా సామాన్లు అవి ఉంటే పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి ఖాళీగా ఉంది. ఇంకా అటువైపు 2 అరలు ఉంటాయండి, అదైతే పరుపు పైకి తీయాలి. సో అది అయిపోయాక ఇక్కడ 30 బేర్లు అండి. ఇది కూడా కబోర్డ్ అండి, స్టోరేజేనండి. ఇక్కడ బొంతలు, దుప్పట్లు అలా ఏమైనా ఉంటే ఫోల్డింగ్ చేసి అక్కడ వేస్తాను. మా పెద్దోడు ఇప్పటికి 12 months అండి. చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడు. ఇది మా ఫ్యామిలీ పిక్ అండి, మా చిన్నోడు. సో ఈ ఫ్లవర్ వాజ్ అటు ఒకటి ఉండేది, కిందన పడిపోయింది. మా బీరువా ఇక్కడ ఇలా పెట్టుకున్నాం. సో ఈ బెడ్రూమ్ ఇది. ఇవి కూడా కబోర్డులు సేమేనండి.
ఫాస్ట్గా మాట్లాడితే ఆయాసం అవుతుంది. సో ప్లేవుడ్ షీట్స్ ఇవి కూడా మా ఆయన స్టిక్కరింగ్ చేశారు. ఓన్లీ ప్లేవుడ్ చెక్కేనండి, ఓన్లీ చెక్క. ఇవి తీయడానికి అయితే అవ్వట్లేదు, కానీ ఓన్లీ చెక్కే ఫిక్స్ చేసి దానికి సీట్లు అలా ఆన్లైన్ అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కోలా ఉండాలని బుక్ చేసి ఆ స్టిక్కరింగ్ అలా చేసి తనే ఓన్గా చేశారు. తన గోడ పెయింటింగ్ కూడా తను సెలెక్ట్ చేసింది. ప్రతి గోడకి ప్రతిదీ ఇలా ఉండాలి అలా ఉండాలని. నేను డ్యూటీ పర్పస్ మీద ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేదని తన దగ్గరుండి ప్రతిదీ చేశారు వారు. సో మీకు ఇది కూడా మా ఫ్యామిలీ పిక్. ఇది ఒకటి, ఇది రీసెంట్ అంటే ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా మా పిల్లలిద్దరూ మేము. సో మేము ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా మేస్త్రులు ఓన్లీ పెట్టి లేబర్ పని మేమే చేసేవాళ్ళం అండి. అంటే నేను మా ఆయనే ఇసుక సిమెంట్ కలిపి అందించి అలా చేసేవాళ్ళం. అందువల్ల మాకు ఈ ఇల్లుతో చాలా అనుబంధంగా ఉండి, ఈ ఇల్లు ఎంత కష్టపడి పని చేసి వచ్చినా ఇంట్లో వస్తే అమ్మయ్య అన్న రిలీఫ్ అవుతాం నిజంగా. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా ఇంటికి వస్తే మాత్రం అదొక రిలీఫ్, ఎవరికైనా అంతే కదండి. సో ఇంకా ఈ రూమ్లో చూస్తే ఇది డ్రెస్సింగ్ అద్దం అండి. మాకైతే డ్రెస్సింగ్ అద్దం లేదు, మా మరిది మా గృహప్రవేశానికి గిఫ్ట్ కింద ఇచ్చారండి. సో అది మా పిల్లల గిఫ్ట్స్ అండి. దేవుడి దయ వల్ల మా పిల్లలు బాగానే చదువుతారు. సో అందుకు నాకు అదొకటి హ్యాపీ అనుకోవాలి. సో ఈ గోడ ఉంది కదండి, ఇది కూడా వాల్ స్టిక్కరేనండి. దీని ముందు ఎల్లో కలర్ పెయింటింగ్ ఉండేది గోడ, ఎల్లో మా ఆయనకి నచ్చక వాల్ స్టిక్కర్ ఆన్లైన్లో బుక్ చేసి మొత్తం గోడ అంతా షీట్ అంటించారండి. ఇదొక గార్డెన్లా ఉండాలి అని. సో ఇది టీవీ, ఇది కూడా ఆండ్రాయిడ్ టీవీ అండి. దీనికి డస్ట్ పడకుండా వాటర్ పడకూడదని చెప్పి దీనికి కవర్ వేశారు. సో టీవీ ఇది ఆండ్రాయిడ్, ఇది ఫైబర్ నెట్ బాక్స్ అండి. సో ఇక్కడ చూస్తే ఏసీ, ఇది వైఫై కనెక్టేనండి. సో పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది, అక్కడ కూడా చూద్దాం మిగతాది రండి. సో కిచెన్కి ఆపోజిట్ ఇది కూడా హాల్లా ఉంటుందండి. ఇది హాలు. ఈ ఫ్లవర్ వాజ్ ఉన్నాయి కదండి, ఇవేమో ఆన్లైన్లో బుక్ చేశారు. ఈ స్టాండ్స్ అవి మా ఆయనే పెట్టి ఇలా స్టాండ్ ఫిక్స్ చేశారు తనే. ఇది కూడా వాల్ స్టిక్కరేనండి. ఇది కూడా ఇక్కడ గార్డెన్లా ఉంటుంది, చేపలకి అది ఉంది కదా అని చెప్పి. ఇందాక ఇది గడియారం అని చెప్పారా, గడియారం ఇది ఆన్లైన్లోది. ఇది కూడా దీనికి కూడా స్విచ్ సెన్సారేనండి. ఇది కూడా బ్యాటరీ అది ఏం కాదు, టైము డేటు నెక్స్ట్ టెంపరేచర్ కూడా వస్తుంది. సో అది ఈ రూము. ఇక్కడికి వచ్చేసరికి ఇది హోమ్ థియేటర్. ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చండి, టీవీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దివానా కట్ట ఉంది కదా, టీవీ పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టాము. కానీ పిల్లలు పడుకొని చూస్తున్నారు అలవాటు అయిపోవడం వల్ల, సో టీవీ అక్కడ పెట్టేసాము. ఇక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ. ఇక్కడ ఇన్వర్టర్. సో ఈ రూమ్ అయితే ఇది. ఇక్కడ కూడా దివానా కట్టు, టీపాయ్, పిల్లలు సెటిల్ ఆడతారు ఆ బ్యాట్స్. ఆ ఫోటో చూసారు కదండి, అందులో నేను ఎంత సన్నగా ఉన్నానో. మా పిల్లలు, మా చిన్నోడు ఫస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు ఫోటో అండి అది. సో ఇక్కడ కూడా సెన్సార్ ఉంది. ఇవి కూడా అల్యూమినియం గ్లాసులు చెప్పాను కదండి, అన్ని రూమ్లో అంతే. ఇదే ఈ డ్రిల్స్ కూడా మా ఆయన చేసినవి, ప్రతి కిటికీ డ్రిల్స్ తను చేసినవి, కానీ అల్యూమినియం డోర్లు అయితే బయట చేయించాం. ఇదైతే దేవుడి గదండి. సో వాష్రూమ్ అది ఇటే వెళ్తాం కాబట్టి దేవుడి గది అయితే ఇలా డోర్లు ఉండేలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా సెట్ చేసాం. సో ఈరోజు సండే కదా, దేవుడికి సెలవు, ఈరోజు పూజ అయితే ఏం చేయలేదు. సో అందుకే ఇలా ఉంది. సో దేవుడి గది. ఇదైతే గిఫ్ట్, మా మ్యారేజ్ గిఫ్ట్ అండి. కొలీగ్స్ ఇచ్చారు నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. చాలా గిఫ్ట్స్ అయితే వచ్చిపోయాయి, కానీ ఈ గిఫ్ట్ అలా ఉండిపోయిందండి మాతోని. సో ఇక్కడి నుంచి ఇటు వచ్చాక దివానా కట్టు, టీపాయ్. ఇది హాలు, అంటే కిచెన్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుందండి. సో ఇది ఇక్కడ ఇన్వర్టర్, దివానా కట్టు, దేవుడి గది ఇది ఇలా సెట్ చేసాం. ఇందులో ఎక్కువగా ఉండేది ఆ రూమ్లోనే ఉంటాం. సో దీని పక్కనే ఇంకొక బెడ్రూమ్ అండి. ఉన్నంతలో తక్కువలో అలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి కూడా కబోర్డులు సేమ్ అండి. ఈ కబోర్డులు కూడా సేమ్ అంతేనండి, డిజైన్ వేరు కానీ స్టిక్కరింగ్ రోల్సే. ఆన్లైన్లో బుక్ చేసిన స్టిక్కరింగ్ ఓన్లీ ప్లేవుడ్ చేయించి. ఈ మంచం అయితే మా పెళ్ళిదండి, మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన మంచం. సో 6 to 6 అక్కడ వచ్చింది, పాత మంచం ఇక్కడికి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది పాత ఫ్రిడ్జ్ అండి, పని చేయట్లేదు. మా ఆయన ఎందుకు పాత ఫ్రిడ్జ్ అని చెప్తుంటే మా ఆయన ఫ్రిడ్జ్ తీయమంటున్నారు. అంటే వేస్ట్గా ఎందుకని చెప్పి బట్టలు ఉంటే అందులో బట్టలు పెట్టానండి. సో అందుకని మా ఆయన ఫ్రిడ్జ్ తీయమని చెప్తున్నారు. అంటే ఎందుకు వేస్ట్గా అని చెప్పి. ఇది మిషన్ అండి. సో నాకు మిషన్ అంటే మామూలుగా కుట్టడం అయితే వచ్చు, కానీ బ్లౌజ్లే కుట్టడం అయితే రాదండి. డ్రెస్సులు అవి అలా కుట్లేయడం అంటే వేస్తాను.
సో ఇప్పుడైతే జాబ్ పోయింది కాబట్టి ఖాళీయే కాబట్టి మిషన్ నేర్చుకోవాలి. సో అది ఇంకొకటి ఏంటంటే ఇది స్టాండ్ అండి. ఆల్రెడీ వీడియో షార్ట్స్ అయి చేస్తాం కదా, ఇది స్టాండ్. దీనికి ఒక షార్ట్ పెట్టాను. ఈ రూమ్ అయితే ఇంతేనండి, ఎక్కువగా ఈ రూమ్లో ఉండం. పిల్లలు ఏదైనా చదువుకోవడానికి లేకపోతే అలాగా. ఇదైతే వెయిటర్ అండి, ఈ రూమ్లో వెయిటర్ ఉంది. ఈ రూమ్లో వెయిటర్ అండి, ఈ రూమ్లో వెయిటర్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూంలో లైట్ పోయింది, అంటే ఎక్కువ వాడమండి వాష్రూము. ఇంకొకటి ఉంది కదా, అదే ఎక్కువ వాడతాం. వెయిటర్ ఆన్ చేస్తే వేడి నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయండి. ఈ 2 బాత్రూంలో కూడా వస్తాయి వెయిటర్ ఆన్ చేసి ఉంటే. సో ఈ రూమ్ అయితే ఇంతేనండి. ఇంకా ఇలా వచ్చేస్తే 2 రూమ్లు, కిచెను, హాలు చూపించాను కదా. సో ఇంకా ఇదైతే వాష్రూమ్ ఉందండి, ఇది ఇండివిజువల్గా వాడతాము. సో ఇక్కడేమో ఇది వాష్రూము, ఇటువైపు ఏమో వాషింగ్ మిషన్ ఉంటుంది. సో ఇంతటితో అయితే ఇది అయిపోయిందండి. ఇంతేనండి, ఇదండి మా ఇల్లు. మా హౌస్ అంతా చూసారు కదా. సో మా హౌస్ నచ్చితే, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హౌస్ మాది పైన అండి, కిందని మా మరిది వాళ్ళు ఉంటారు. ఇది మా పైన, మేము పైన ఇలా కట్టుకున్నాం. సో ఇండివిజువల్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో, పిల్లలు ఎదిగితే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని ఉద్దేశంతో చిన్న ప్లేస్ అయితే తీసుకున్నామండి. సో ఆ ప్లేస్ కోసం కొంచెం అప్పు అయితే చేసాం. రీసెంట్గా ఏమైందంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే చెప్పాను కదా, జాబ్ పోయిందండి. లేకపోతే మా ఆయన నేను కొంచెం కలిసి ఒక ప్లాన్గా చేద్దాం అనుకున్నాం. సో అందుకే మాకు కొంచెం లేదు. సో అందుకే ఈ ఛానల్ అయినా మాకు ఉపయోగపడుతుందని చెప్పి ఛానల్ ఇలా కంటిన్యూ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.